నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసం ఏ విధంగా చేయాలి అనేటటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం ఈ పూట. ఉపవాసం అంటే కొంతమంది ఏమీ తినకుండా కటిక ఉపవాసం చేస్తూ ఉంటారు. చేసి బయట వారి కార్యక్రమాలు ఏవైతే ఉన్నారో అవి చూసుకుంటూ ఉంటారు. కానీ అది కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండట. ఎప్పుడూ కూడా ఆ ఉపవాసం చేసినటువంటి రోజు ఏమిటి అంటే దైవనామస్మరణలో ఉండటం, దైవాన్ని ఎప్పుడూ ప్రార్థిస్తూ కీర్తిస్తూ వారి భజనలు చేస్తూ ఉండటం అన్నమాట. ఈ విధంగా ఉంటూ స్వామివారికి ఏదైతే అర్చన జరుగుతుందో, మనం ఉపవాసం ఉన్నాం కదా అని స్వామివారిని ఉపవాసం ఉంచకూడదు. ఉపవాసం అంటే ఏమీ పెట్టకుండా ఉంచటం మన భావన. మనం ఏం తినకుండా ఉండటం, వారికి ఏం పెట్టకుండా ఉంచటం అనేటటువంటి మన భావన చేస్తాం. కానీ దైవానికి నైవేదన అనేటటువంటిది చెయ్యాలి తప్పనిసరిగా. ఆ చేసినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అంటే ఎక్కువగా స్వీకరిస్తే కను రెప్పపడి మనం దైవానికి దగ్గరగా ఉండేటటువంటి ప్రక్రియలో వారి నామస్మరణ మర్చిపోయేటటువంటి స్థితి దాకా తినటం కాదు. కొంచెం వారికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ స్వామివారి సంకీర్తన చేస్తూ ఉండాలి. దీనిని ఉపవాసం అని అంటారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఉపవాసం అండి అని చెప్పి దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదం కూడా స్వీకరించరు ఎవరు. అట్లా ప్రసాదం స్వీకరించకుండా వచ్చేస్తే కనుక వారి దైవాన్ని దర్శనం చేసుకున్నటువంటి ఫలితం రాకపోగా అనేక రకమైనటువంటి పాపకర్మలు చేసినటువంటి ఒక స్థితి వాళ్ళకి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఉపవాసం అనేటటువంటి పేరుతో ఉంటారో వారందరూ కూడా దైవనామ సంకీర్తన చేస్తూ స్వామివారికి ఏదైతే నివేదన చేశామో ఆ ప్రసాదాన్ని కొంచెంగా స్వీకరించి శరీరాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా కటికే ఉపవాసం అనేటటువంటిది లేకుండా దైవనామ సంకీర్తనలో ఉండటాన్ని ఉపవాసం అంటారు. ఈ విధంగా ప్రతి ఏకాదశి నాడు గృహస్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉపవాసం చేసి దైవాన్ని ప్రార్థిస్తూ వారి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే కనుక తప్పనిసరిగా మన శరీరానికి ఏదైతే పాపము అనేటటువంటిది ఆపాదింపబడిందో అది మొత్తం కూడా ఉపవాసం చేయటం వల్ల తొలగిపోతుంది అని చెప్పి శాస్త్రవచనం. స్వస్తి.